దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నికి ఆహుతయిందన్న విషయం తెలిసి శివుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించి తన జటలు విదిలించి ఒక జటను భూమిపై కొట్టగా అందులో నుంచి ఒక ఉగ్ర రూపం పుడుతుంది. ఆ రూపం ఎలా ఉంది అంటే అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ గృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జాల జాజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాభదోర్దండ సాహస్రధృత హేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణ తతి దుర్నిరీక్షముగను ప్రకచ కఠిన కరాల దంష్ట్రులు వెలుంగ ఘన కాపాలాస్తి వన మాలికలును దనర అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. నల్లని నలుపులో ఉన్న వీరభద్రుడి దేహం ప్రళయకాలంలో ఆకాశాన్ని అంటిన మేఘాల్లాగా భ్రాంతికి గురి చేస్తున్నాయి. వెంట్రికలు భగభగా అగ్ని జ్వాలల్లా మండుతున్నాయి. ఆయన 1000 చేతుల్లో నిండుగా ఆయుధాలుండి మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆయన 3 కళ్ళు సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉండి లోకులెవ్వరూ చూడలేని విధంగా ఉన్నాయి. కోరలు రంపాల వలె కఠినంగా వెలుగుతున్నాయి. కంఠంలో కపాలమాలలు ఎముకల దండలు వనమాలల్లాగా వేలాడుతున్నాయి. ఓం శ్రీ వీరభద్రస్వామినే నమః.